శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్రమును దర్శించుకొని తర్వాత భోజనము చేయవలను. ఈ విధంగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షము కూడా పొందుతారు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చినచో ఆ వ్రతము ఆచరించినచో 100 రెట్ల అధిక ఫలము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినచో 1,000,000 యజ్ఞములు చేసిన ఫలితము కలుగును. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజన సమారాధన చేసినచో ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును.